ముగ్గురు తెగలకు సంబంధించిన వీరులంట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రజెంట్ టైం వచ్చి కరెక్ట్గా మార్నింగ్ 6 అయితే అయింది. కోహిమాలో అయితే మన బండి పోగొట్టుకొని ఇక్కడితో అయితే మన వీడియోలో అయితే ఆఫ్ చేసినాం కదా. అంటే ఈ నార్త్ ఈస్ట్ సిరీస్ లో మనకైతే బండి దొరకడం వల్ల మళ్ళీ అయితే మన జర్నీని అయితే ఇక్కడి నుంచి అయితే ఎక్కడైతే మనం ఆపినామో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఈ కోహిమాకి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఒక విలేజ్ అయితే ఉంది. అక్కడ ఏదో కొంచెం మినీ హార్న్బిల్ ఫెస్టివల్ టైప్ అయితే జరుగుతుందంట 2 రోజులు. మనం అయితే ఇప్పుడు ఆ ఫెస్టివల్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ ఫెస్టివల్ కి అయితే మనం అయితే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే వెళ్ళబోతున్నాము. మన బైక్ అంటే ఫెస్టివల్ కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు. ఆడైతే నా బైక్ ని అయితే రిస్క్ చేయదలుచుకోలేదు. అందుకని మన బైక్ ని తీసుకొచ్చి ఈ కోహిమాలో అయితే పెట్టి మనం అయితే ఆ ఫెస్టివల్ చూసుకొని మళ్ళీ తిరిగి కోహిమాకి అయితే వద్దాము. సో మన బైక్ ని ఆడబెట్టినాము అంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టినాము. పోలీస్ స్టేషన్ లో పెట్టి డిస్క్ లాక్ అయితే వేసి వాళ్ళకైతే చెప్పేసి వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే మనం ఆ ఫెస్టివల్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఎన్ఎస్టీ బస్ స్టేషన్ అనమాట. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంట. వేర్ ఆర్ దే? విచ్ వన్? గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్. ఈ బస్ అయితే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము. సో మొత్తానికి అయితే మనం అయితే బస్ అయితే ఎక్కినాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కోహిమా నుంచి మోకోక్చుంగ్ అంట. ఎందుకంటే ఇది టికెట్ ఈ విధంగా అయితే ఉంది. నాగాలాండ్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఫెస్టివల్ గురించి ఏం తెలీదు, కానీ ఇక్కడ వీళ్ళు ఇద్దరు ట్రావెలర్స్ అయితే ఉన్నారు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వాళ్ళు అయితే చెప్పినారు ఇట్లా ఫెస్టివల్ ఉంది, మేము పోతున్నాము, నువ్వు వస్తావా అని. అయితే ఏం ఫెస్టివల్ అంటే ఇట్లాగేదో మినీ హార్న్బిల్ ఫెస్టివల్ అంట. దాని గురించి కొంచెం చూసినాము, మేము అక్కడికి పోతున్నాం అంటే సర్లే వస్తానని చెప్పిన. ఇప్పుడైతే మనం అయితే బైక్ని అయితే అక్కడ పెట్టేసి వీళ్ళతో పాటు బస్సులో పోయి మళ్ళీ తిరిగి మనం కోహిమాకి అయితే వస్తాము. అక్కడ 2 days స్పెండ్ చేసి. సో ఇల్లు ఈ అమ్మాయి పేరు శ్రేయ, ఆ అమ్మాయి పేరు వైదేహి. మనం అయితే పోతా ఉంటే దారిలో భోజనానికి అయితే ఆపినాడు. ఇక్కడ భోజనం చేసుకొని మళ్ళీ అయితే బయలుదేరేసేది. ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు? 9:16 అయితే అవుతా ఉంది. సో ఇదిగోండి, భోజనం కాదు ఇది యాక్చువల్గా, ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినారు. ఇక్కడి నుంచి ఇంకా చాలా దూరం అయితే పోవాలా. సో మన బస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే ఏదో ఒక మార్కెట్ అయితే ఉంది. మార్కెట్లో మనకి ఎండి చేపలు ఏందేందో పెట్టున్నారు. ఇక్కడ అన్ని ఎండి చేపలే ఉన్నాయి, కావాల్సిన ఎండి చేపలు ఉన్నాయి. ఇక్కడ హోటల్ లోతా డిష్ అంట. సో ఇక్కడైతే మొత్తం అంతా పోర్క్ అయితే ఉంది, అంటే పంది మాంసం. ఎందుకు ఇంకో హోటల్లో పోయి చెక్ చేస్తాను. ఆర్ ఎల్స్ వీ కెన్ టేక్ సమ్ బిస్కెట్స్ ఆర్ రస్క్ బిస్కెట్స్. మనమైతే పొద్దున్నే ఒక ఆమ్లెట్ అయితే చెప్పినాము. మనకైతే ఆమ్లెట్ వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా పోర్కే ఉంది. అన్నా మనకి మొత్తం అంతా పోర్క్ రైస్, అంతకుమించి లేదంటే ఇంకా ఫ్రైడ్ రైస్ ఉంది. ఆ ఫ్రైడ్ రైస్లో కూడా పోర్కే ఉంది. ఇంకా అంతే ఎందుకులేని ఒక ఆమ్లెట్ అయితే చెప్పిన. అదైతే పందిగుడ్డు కాదులేండి, కోడిగుడ్డే. సో ఇది మన ఆమ్లెట్, ఇది ఆమ్లెట్, అది టీ. ఇప్పుడైతే టిఫిన్ చేసుకొని మళ్ళీ మన బస్సు అయితే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఎన్ఎస్టీ, నాగాలాండ్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్. अच्छा 3 दिन. సో ఇదిగోండి మనం అయితే ఫైనల్గా మోక్చాంగే కదా, ఇట్స్ మొకోక్చాంగ్ నాగాలాండ్కి అయితే వచ్చినాము. ఇప్పుడే బస్ దిగినాము. ఇది ప్రజెంట్ టైం వచ్చి 11:30 అయితే అవుతుంది. మనము 1 గంటకి అలా వస్తుంది అనుకున్నాం, కానీ త్వరగానే వచ్చేసింది. ఎందుకంటే మనకి రోడ్డు క్లియర్గా ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ ఆఫీస్ ఆఫ్ ద డివిజనల్ మేనేజర్ నాగాలాండ్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్. ఇది బస్ స్టాండ్ ఈ విధంగా అయితే ఉంది మొకోక్చాంగ్ది. మనకి ఫెస్టివల్ అనేది రేపు జరుగుతుంది. సో ఈరోజు ఎట్లా వచ్చేసినాం ఇక్కడికి వచ్చి కొంచెం స్టే చేసుకొని అది ఎక్కడ ఉందో లొకేషన్ అయితే కనుక్కొని రేపు అయితే మనం ఫెస్టివల్కి అయితే వెళ్తాము. సో ఇదిగోండి టీ తాగే దానికి అయితే వచ్చినాము. 2 టీలు అయితే తీసుకున్నాము. తెలుగా సూపర్. కేరళ బట్ యూ స్పీక్ ఇన్ తెలుగు. వెరీ నైస్. విజయవాడ, వెరీ నైస్. నేమ్ శ్రీనారాయణ్. శ్రీనారాయణ్ గారు మనకి కేరళ నుంచి అంట ఇక్కడ పనిచేస్తున్నారు నాగాలాండ్లో. హౌ డిడ్ యూ కమ్ హియర్? ఐ మీన్ టు రన్ దిస్ షాప్. My brother-in-law is
अंदर आ गया पूरा इधर कितने మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏదో ఫెస్టివల్ ఉందంట కదా ఇక్కడ. ఇది దెర్ ఇస్ ఫెస్టివల్ గోయింగ్ ఆన్ టుమారో. ఫెస్టివల్ ఇస్ महोत्सव యూ డోంట్ నో. ఎర్లీ మార్నింగ్ కమింగ్ అండ్ గోయింగ్ యా హౌ మచ్? 2T ఎస్ 20 ఫోన్ 20 సి ఈ స్పీక్స్ తెలుగు వేళ. कॉन्वर्सेशन ఆంధ్ర పికిల్ ఇస్ వెరీ నైస్. గోంగూర లీవ్స్ గోంగూర పచ్చడి. సో ఇక్కడైతే ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈ హోటల్ అయితే ఏదో డార్మెటరీ రూమ్ ఉందంట, అది తీసుకుందామని. ఇదిగోండి హోటల్ మ్యాగ్నస్. సో మనం అయితే పొద్దున్నే బయలుదేరి ట్రైబల్ ఫెస్టివల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఫెస్టివల్స్ అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇది డిఫరెంట్ లొకేషన్స్లో అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దాంట్లో ఒక దగ్గర కొంచెం మేజర్ అంటే పెద్దగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక దగ్గర. ఇక్కడ ఫెస్టివల్ అనేది డిఫరెంట్ లొకేషన్లో జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం పోవాలనుకునేది ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉందంట. అక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే అది పొద్దున్నే 5:30కి అయితే ఒక ట్యాక్సీ ఆ రూట్లో పోతుందంట. అది ఇంకా రోజు ఒకసారి పోయిందంటే మళ్ళీ రాదు. ఇంకా రేపు పొద్దున అయితే అన్నారు. అంటే ఈరోజు రేపు ఫెస్టివల్ అనేది మనకి ఈరోజు రేపు జరుగుతుంది. మనం ఈరోజు పోలేము కాబట్టి ఇంకా రేపు అయితే బుక్ చేసుకొని 5:30కి పోయేదాన్ని ట్రై చేస్తున్నాము. ఇదేంటి ఇక్కడ కూడా ఒక నియర్ బై లొకేషన్లో అయితే ఒక ఫెస్టివల్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఇది కమ్యూనిటీ ఫెస్టివల్ కాబట్టి నియర్ బై లొకేషన్లో కూడా అయితే ఉంది. ఈరోజు అక్కడికి పోయేదానికైతే ట్రై చేద్దాము. అక్కడ ఏముందో చూసుకొని రేపు అయితే మనం ఆ ఫెస్టివల్కి అయితే పోదాము. ఇది మొత్తానికి ఏదో ఫెస్టివల్ చూపిస్తూ ఉండండి మీకు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్ దేర్ కెన్ యూ ఆస్క్ నా? So it is not this place that we were going. It is Chuchu Imla. Did you pay the amount? हाँ. नाम क्या है आपका? हमारा अमरा क्या है? No, हमारा means mine. हाँ आपका नाम? आपका नाम? हमारा नाम मजिस्टर। मिजिस्टर क्या? 03 यस सुधीर कुमार के यस బాయ్ టాటా సీ యూ టుమారో. మనం ఏం చేసామంటే రేపు పొద్దున్నకి ఇక్కడ నుంచి ట్యాక్సీ అయితే బయలుదేరుతుంది. ఆ ట్యాక్సీకి అయితే బుక్ చేసుకు. ఇక్కడ ఏంటంటే ఈ కొండ ప్రాంతాల్లో రేపు పోవాలంటే ఈరోజు కంపల్సరీ బుక్ చేసుకోవాలా. ఇది దానిలో ఉంది. అటువంటి పరిస్థితి అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం కాబట్టి మనం ఏదైనా ముందుగా అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోవాలా. అందుకనే మనం ఈరోజు వచ్చినాము. ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఏమన్నా దొరుకుతుందేమో ఆ ఫెస్టివల్కి పోయేదానికి అనుకుంటే మనకైతే ఎక్కడా దొరకలేదు. ఇంకెందుకులేని రేపటికైతే బుక్ చేసుకున్నాము. ఈ ఫెస్టివల్ రేపు కూడా జరుగుతుంది. అందువల్ల మనం రేపు కూడా బుక్ చేసేసుకొని రేపు అయితే మనం ఫెస్టివల్కి అయితే పోదాము. యువర్ అసమీస్ వెరీ నైస్ వర్కింగ్ హియర్ యాజ్ ఏ Geo Telecom tele engineer. Geo Telecom tele engineer. Very nice to meet you, sir. I go to my home. Okay. We want to go to that festival, but we are not getting any transportation. Here transportation ఎంత కష్టంగా ఉందంటే ఈ లోకల్ వాళ్ళకి కూడా తెలియట్లే ఎక్కడి నుంచి ఏం పోతాయో అనేది. అంత టఫ్గా ఉంది ఇక్కడ. అదిగోండి మన జియో టెలికామ్ అన్న గారు అయితే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారు ఎక్కడి నుంచి ఎట్ట పోవాలని. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. Thank you sir. సో ఇది మోకోక్చాంగ్ మెయిన్ సెంటర్ అనమాట. ఈ మోకోక్చాంగ్ విలేజ్ ఇమ్లాంగ్ ప్యాలెస్ అంటే ఎస్టాబ్లిష్ 1925. ఒక్కసారి 1925లో ఈ ప్యాలెస్ అనేది ఈ ప్లేస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడే ఇంత రూరల్గా ఉంది ఇది. సో ఇదిగోండి ఒక ట్యాక్సీని అయితే హైర్ చేసుకొని మనం ఇప్పుడు దగ్గరలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్లో కూడా ఒక ఫెస్టివల్ అయితే జరుగుతూ ఉందంట. దాని దగ్గరికి అయితే పోతున్నాము ఈరోజు. రేపు ఇంకొక దగ్గరికి అయితే పోతాం. అది ఇంకా పెద్ద ఫెస్టివల్. అది కూడా వేరే విలేజ్ అనమాట. రేపైతే అడిగిపోతాము. దాని నుంచి హారం కొట్టేదానికి సాగు కొడుతున్నాడు దాన్ని స్టీరింగ్ని. హౌ ఇస్ ద ట్రిప్ సో ఫార్? At least we are moving. నాట్ టు రోమ్ అరౌండ్ ఇన్ సింగిల్ వేసా? పొద్దున్న నుంచి తిరుగుతామంటే ఇప్పుడు ఒక డైరెక్షన్కి అయితే పోతున్నాం. ఎంత కాను అయ్యి మనకి మనం పోతున్న విలేజ్కి అయితే పోతా ఉంది. సో ఇదిగోండి ఉంగమా విలేజ్కి అయితే వచ్చినాం. ఉంగమా नाम क्या है आपका? मेरा नाम अकीवा. अच्छा नेम यार. अकीवा स्टाइलिश नेम है. बाय. सेपरेट कम्युनिटी है क्या? पूरा सेलिब्रेट करते हैं? नहीं, पूरा नहीं. आओ ट्राइब. आओ. कितना ट्राइब है इधर? बहुत ज़्यादा है. आओ क्या वो मेजर है क्या?
आओ तो मेजूर बड़ा बड़ा हाँ बड़ा है आओ मेजूर है बे थैंक यू हाय हाय थैंक यू व्हाट्स द सलाम मीन्स Happy festival. Like, Happy festival, okay. Happy harvest. హ్యాపీ హార్వెస్ట్ వీ విల్ టేక్ వన్ పిక్ విత్ దిస్ గైస్ Okay. थैंक यू థ్యాంక్ యూ బై సో ఇదిగోండి ఫెస్టివల్ వీళ్ళు ఇక్కడ ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నారు దానికి సంబంధించిన ట్రైబల్ అవుట్ఫిట్ మనమైతే పోయి వాళ్ళతో 2 ఫోటోలు అయితే తీసుకున్నాము, బాగా వచ్చినాయి. బాగుంది, డ్రెస్ మాత్రం సూపర్. ఉంగుమా విలేజ్ ఇది బాగుంది, మధ్యలో ఒక స్తంభం అయితే ఉంది. ఇదిగోండి మనమైతే ఇక్కడ ఉంగమా విలేజ్కి అయితే వచ్చినాము. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ 3 అయితే ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే 3 క్లాన్కి సంబంధించిన 3 తెగలకు సంబంధించిన వీరులంట. ఈ 3 అనేది ఆరిజిన్స్. వీళ్ళ నుంచి అయితే ఆ 3 తెగలు, ఆ 3 తెగలు అనేటివి ఇంకా అభివృద్ధి చెందినాయంట. దానికి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టినారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వీళ్ళు పీపుల్ వచ్చినారు కదా, వీళ్ళు ఈ ఊర్లో ఉండేది ఒక తెగ వాళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిండే పీపుల్ అందరూ ఇంకొక కోహిమా నుంచి అయితే వచ్చినారు. ఆ కోహిమా వాళ్ళు ఇంకొక తెగ అనమాట. వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరము వచ్చిపోతూ ఉంటారంట. ఈ సంవత్సరము కోహిమా నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినారు కదా, నెక్స్ట్ సంవత్సరము ఈ విలేజ్ వాళ్ళు అందరూ మళ్ళీ కోహిమాకి అయితే వెళ్తారంట. అది ఎవ్రీ ఇయర్ జరిగే ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ అంట. బాండింగ్ అనేది షేర్ చేసుకోవడము. ఆ విధంగా ప్రతి ఇయర్ అనేది వీళ్ళు వచ్చిపోతూ ఉంటారంట. ఆ విలేజ్ వాళ్ళు ఈ విలేజ్కి ఒక సంవత్సరం, ఈ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్కి ఇంకో సంవత్సరం. ఆ తెగల మధ్యన బంధాన్ని గుర్తు చేసుకునేదానికి ఎవ్రీ ఇయర్ ఈ విధంగా అయితే విలేజ్లో అయితే ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుందంట. అవి ఉన్నాయి కదా 3 తలలు, ఇక్కడ పులులు ఉన్నాయి కదా. ఈ ఉంగుమా విలేజ్కి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. ఆ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఉంగుమా అంటే ఉంగ అంటే చీఫ్ అని, అంటే ఈ గ్రామ పెద్ద ఉంటుందా అది అనమాట. మా అంటే చనిపోవడం అనమాట. దీని స్టోరీ ఏంటంటే ఉంగుమా అనేది ఇక్కడ ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఈ ఊరికి ఒక చీఫ్ అనే ఉన్నాడు కదా, ఆ చీఫ్ అనే అతను ఒక పులి చేత చంపబడినాడంట. అంటే ఇక్కడ ఉండేదానికి సరైన ప్రాంతం కాదని చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి అయితే వెళ్ళిపోయినారంట. అప్పటి నుంచి దీన్ని అయితే ఉంగుమా అని అయితే పిలుస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఇంకా జనాభా పెరిగే కొద్దీ మళ్ళీ అయితే ఇంకా ఆ ప్లేస్ దొరక్క మళ్ళీ ఇక్కడికైతే వచ్చి సెటిల్ అయినారంట. మొత్తం 2500 ఇల్లులు అయితే ఉన్నాయి ఈ విలేజెస్లో ఇప్పుడు, ఈ విలేజ్లో ఇప్పుడు అనమాట ఇల్లులో. ఇక్కడ నుంచి చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఐ వాంట్ టు ఫ్లై మై డ్రోన్ బట్ ఇట్స్ రైనింగ్. సో వీళ్ళేందో ఇక్కడ ఇంత పెద్దదాన్ని పెట్టున్నారు, దీని గురించి మనకి ఎటువంటి ఐడియా లేదు. ఒక పెద్ద చెట్టునైతే నరికి ఏదైతే పెట్టున్నారు దీన్ని. దీంతో ఏం చేస్తారో ఏమనేది మనకైతే ఎవరినన్నా అడగదామంటే దాని గురించి ఏం తెలియట్లేదు. ఇటుపక్క కన్ను, నోరు, నాలిక, ముక్కు, ఇవైతే చెవులు. ఈ విధంగా అయితే ఉంది. ఓయమ్మ భయంకరంగా ఉంది ఇదే. సిక్స్ వే జంక్షన్ అంట. 6 వే జంక్షన్ అయితే ఉంది. 6 వే అంటే 1, ఇది ఒక 2, అక్కడి నుంచి ఒక 2 వస్తున్నాయి, 3, 4, 5, ఇట్లా ఒక 6 ఉంది. 6 వే జంక్షన్. చూడండి ఇవేందనుకున్నారు, కట్బాల్స్ ఇవి. అంటే కట్బాల్ అంటే మామూలుగా ఆ కట్బాల్ కాదు, వీటిలో రాళ్ళు పెట్టుకొని వీటిని ఏందో అంటారు, వీటిని రాళ్ళు పెట్టుకొని తిప్పి వదిలితే మొహంతో కూడా పగిలిపోతుంది అనమాట. ఆ రాయి తగిలితే అంత స్పీడ్గా పోతుంది ఇది. ఈ విలేజ్లో అయితే ఇప్పుడు ఫెస్టివల్ జరగట్లేదు, రేపు జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఓన్లీ ప్రిపరేషన్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకా ఒక 7 కిలోమీటర్ల దూరంలో 3 గంటలకైతే స్టార్ట్ అవుతుందంట. ప్రజెంట్ 12:30, 1 గంట అయితే కావస్తుంది. నుంచి అటు పోయేదానికి ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదని చూస్తా అంటే సర్లే ఏదో ఒక హిచ్ హైక్ అన్న చేసుకొని పోదామని ఇట్లా వచ్చినాం రోడ్లోకి. ఇక్కడ వీళ్ళు హైరర్స్ ఫిల్ చేస్తున్నారు కదా, ఈ ట్రక్ అయితే ఆ రూట్ గుండానే పోతుందంట, ఆ రూట్ ద్వారానే. సో ఈ ట్రక్ అయితే ఎక్కి నిలబడుకుందాం. వాట్ ఇంది కోకర్ యూ తునోంగ్షి. Nice. I'll give it a nice. Yes.
那又不是用这，又不是用老外。还是俺们有这种的，里打那摸着人说那个哪啊？啊。对啊，你那我放的，这边看这个，然后那边是。वो कब मर गया अभी 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 1 घंटा हो गया। कैंसर कैंसर लंग्स। हाँ Let's go. did they say anything about the chairs About the chairs no No. somebody died here Oh, they are bringing the chairs for them for that. Oh. Yeah. మనకి 7 కిలోమీటర్లు అయితే హిచ్ హైక్ దొరకలేదు 6 కిలోమీటర్ల వరకు అయితే వచ్చినారు మిగతా 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ పోతా ఉన్నాము ఇప్పుడు మనం వచ్చినాం కదా ఆ వ్యాన్ లో అన్ని చైర్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఎవరో పాపం ఒకటి చనిపోయినారంట 63 సంవత్సరాలు లంగ్ క్యాన్సర్ అంట దానికోసం అయితే ఈ చైర్లు అన్ని పట్టుకొస్తాను వాళ్ళు ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్లో నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 3 ఈజీ ఒక 3 కిలోమీటర్లు అయితే వచ్చినాము ఇంకా వాళ్ళు చెప్పింది 1 కిలోమీటర్ ఉంటుంది అన్నారు ఏడు చూస్తే 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఉంగమ టూరిస్ట్ సెంటర్ ఇంకా 1 కిలోమీటర్ అంట అట్లా ఉంటుంది అనమాట చూడండి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ కింద పెట్టినారు భూమి మీద మామూలుగా ఉండదు వెళ్తానే నాగాలాండ్ టూరిజం ఉంగుమా టూరిస్ట్ సెంటర్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ తువా పియమా విలేజ్ అంట ఎంతో ఫ్రెండ్షిప్ మీట్ This is only friendship meet. Can we go and sit? Can we watch? Yeah. We can. Yeah. Is there any kind of ticket or no? No ticket. No ticket. This is only kind of a meetup or what? Yeah. Meetup. Friendship meetup. Friendship of students. Yeah. Student union. Student union. Yeah. Social and cultural exchange program between Tupima Village Students Union. 25 years of enduring friendship and meaningful association between our two communities. This milestone reflects a journey shaped by mutual respect, shared values, and a spirit of unity that has continued to grow stronger over the years. సో మనకైతే ఆడ ఫెస్టివల్ అయితే అయిపోయింది ఇప్పుడు 5:30 అయితే కావస్తుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి మనము మన హోటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ పోయేటప్పుడు ఏదన్నా బార్డర్ రోడ్స్ హాయ్ కెన్ వి కమ్ నా he stopped us. हाँ सर चलो वो उधर तक के ना बाईपास किधर तक जाएगा 2-3 आदमी उसमें बैठे उसमें आदमी ठीक है 2 here, 2 there. He हाँ said. सर I'll go with you. यस Go with you. Here. वो हाईवे है ना उधर तक छोड़ना हाँ, आ जाओ. हाँ ठीक है कहाँ का है? I go there Yes. and you sit here Okay. यहाँ ऊपर ऊपर हाँ उसमें क्या है? हाँ వెరీ నైస్ సో ఇదిగోండి మొత్తానికి అయితే మనకి లారీలో లిఫ్ట్ దొరికిందో नाम क्या आपका बरबू साई योर नेम इज गॉड नाउ प्रभु प्रभु फॉर मी प्रभु ने हमको लिफ्ट दे दिया आज मजा ही आ गया Now is it working? There. Now we have light. పవర్ లైట్ Yeah. Our own lighting. ఇదిగోండి మనమైతే ఇప్పుడు మనం అక్కడ లిఫ్ట్ అయితే ఈ ట్రక్కులను అయితే ఆపినాము లారీలు పోతా ఉంటే ఆపితే ఇది ఎక్కడ మనం అయితే ఇక్కడ మెయిన్ రోడ్ల వరకు వద్దాం అనుకున్నాం లిఫ్ట్ అడిగి కానీ మన డ్రైవర్ అన్న అడిగితే డైరెక్ట్ మొక్కొక్క చొంగి తీసుకెళ్ళిపోతామని చెప్పినాడు మనం డైరెక్ట్ మొక్కొక్క చొంగి వెళ్ళిపోతున్నాం మన దేవుడు ఈరోజు ఇక్కడ
victory after defeating its enemies. Van de Nigger Rotterdam.